శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి వ్యర్థమైన వరపరీక్ష అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కథ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీది గొప్ప ఆశయమే కావచ్చు, కానీ గొప్ప ఆశయాలు ఒక్కొక్కసారి ఫలించకపోవటమే కాక అనుకోని చిక్కులు కూడా తెచ్చిపెడతాయి. అందుకు నిదర్శనంగా నీకు సువర్ణకుమారి వివాహ వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చంద్రగిరిని రవివర్మ అనే రాజు పాలించాడు. ఆయన సంతానం ఒకే ఒక కూతురు. ఆమె పేరు సువర్ణకుమారి. రవివర్మ ఆమెను కొడుకులాగే పెంచి ఆమెకు యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. ఆమె ప్రజ్ఞ ఎలాంటిదో కానీ విద్యలోనూ కత్తిసాములోనూ ఆమె అందరినీ మించిపోయింది. చంద్రగిరి రాజ్యంలో ఆమెను ఆ విద్యలలో ఓడించగలిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేకపోయారు. అంత చిన్న వయస్సులోనే ఆమె తండ్రి వెంట 2-3 సార్లు యుద్ధాలు చేసి అసాధారణమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి తండ్రికి విజయం చేకూర్చింది. యుద్ధరంగంలో ఆమె అమిత భయంకరమైనది. సువర్ణకుమారికి వివాహమాడే వయసు వచ్చింది. తన కుమార్తెకు సరి అయిన వీరుడే భర్త కావాలన్న ఉద్దేశంతో రవివర్మ ఆమెను యుద్ధ విద్యలలో గెలిచిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని, ఫలానా రోజున పోటీ జరుగుతుందని చుట్టుపక్కల దేశాలన్నింటిలోనూ చాటింపు వేయించాడు. నిజానికి ఆమెను పెళ్లాడటానికి ఎందరో రాజకుమారులు సిద్ధంగానే ఉన్నారు. ఆమెను పెళ్లాడిన వారికి చంద్రగిరి రాజ్యం కూడా వస్తుంది. అయినప్పటికీ పోటీ ఏర్పాటైన రోజుకు ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు. ఈ కొత్త రకం స్వయంవరం చూడటానికి అనేక దేశాల ప్రజలు మాత్రం తండోపతండాలుగా వచ్చారు. రాజకుమార్తె పోటీకి సిద్ధమై నిలబడింది. కానీ అంతమంది జనంలో నుంచి ఒక్కడు కూడా ముందుకు రాలేదు. అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అంతలో ఒక ఆటవికుడు ముందుకు వచ్చి రవివర్మతో, మహారాజా, నేను యువరాణి గారితో పోటీ చేస్తాను. ఏ విద్యలలో పోటీ చేయమన్నారు అని అడిగాడు. అతను నిజంగా ఆటవికుడు కాడు. ఆటవికుడు వేషంలో వచ్చిన రాజకుమారుడు సుధీరుడు. అతను ప్రసన్న దేశపు యువరాజు. సువర్ణకుమారి అతనితో, నేను ప్రదర్శించే విలువిద్య నువ్వు కూడా ప్రదర్శించు అంటూ విల్లు తీసుకుని ఒకదాని వెనక ఒకటిగా 2 బాణాలను ఆకాశంలోకి వదిలింది. కొద్దిసేపట్లో అవి ఒకదానికొకటి గుచ్చుకుని జంటగా కింద పడ్డాయి. జనం అమితంగా హర్షించారు. ఆమె తన విల్లును బాణాలను సుధీరుడికి అందించింది. అతను ఒకదాని వెనుకగా ఒకటి చొప్పున 3 బాణాలు ఆకాశంలోకి వదిలాడు. అవి 3 ఒకదానికొకటి గుచ్చుకుని ఒక నిడుపైన బాణంలాగా కింద పడ్డాయి. చూసేవాళ్ల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. తరువాత పోటీ కత్తి యుద్ధం. సువర్ణకుమారి 2 చేతుల 2 కత్తులు పట్టుకున్నది. సుధీరుడుకు కూడా 2 కత్తులు ఇచ్చారు. ఇద్దరు కత్తి యుద్ధం చేస్తూ ఉండగా సుధీరుడి కుడి చేతిలో కత్తి ఎగిరిపోయింది. మరుక్షణమే అతను తన ఎడమ చేతి కత్తితో సువర్ణకుమారి చేతులలో ఉన్న 2 కత్తులను ఎగరకొట్టి తన కత్తిని భూమిలో గుచ్చేశాడు. తన కూతురిని మించిన అల్లుడు దొరికినందుకు రవివర్మ ఎంతగానో సంతోషించి, నేను చేసిన ప్రకటన ప్రకారం నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా అనంతరం నువ్వు ఈ దేశాన్ని పాలించు అని సుధీరుడితో అన్నాడు. సుధీరుడు రవివర్మతో, నేను ఈమెను పెళ్లాడటానికి రాలేదు, ఓడించటానికి వచ్చాను. ఓడిన రాజకుమార్తెను పెళ్లాడతానని నేనేమీ నియమం పెట్టుకోలేదు. ఆకాశంలోకి సరిగ్గా బాణాలు వెయ్యగలవాడు చక్కగా రాజ్యం చెయ్యగలడని నేను ఎన్నడూ అనుకోలేదు. అడవిలో ఉండే వాళ్లకు రాజ్యాలు, రాజకుమార్తెలు ఎందుకు అంటూ తాను ఎక్కి వచ్చిన ఏనుగు మీద తిరిగి వెళ్ళిపోయాడు. రవివర్మ హతాశుడయ్యాడు. ఆయన పెట్టిన పరీక్ష విజయవంతమయ్యింది, కానీ ఫలితం లేకుండా పోయింది. సువర్ణకుమారి పెళ్లి జరగలేదు. ఆయన తనకు నచ్చిన రాజకుమారులకు కొందరిని తన కుమార్తెను పెళ్లాడవలసినదిగా కోరుతూ కబురు చేశాడు. కానీ అందరూ ఏదో ఒక వంక చెప్పి ఆయన కోరికను నిరాకరించారు. రవివర్మ కుంగిపోయాడు. కొంతకాలానికి ప్రసన్న దేశం నుంచి సుధీరుడే తాను సువర్ణకుమారిని పెళ్లాడగోరుతున్నట్లు రవివర్మకు కబురు చేశాడు.
రవివర్మకు పెద్ద విచారం తొలగిపోయింది. ఆయన సుధీరుడికి తన కూతురునిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలున్నాయి. సుధీరుడు తన అసలు వేషంలో రాకుండా ఆటవికుడి వేషంలో రాజకుమార్తెతో పోటీ చేయటానికి రావటానికి కారణం ఏమిటి? ఒక ఆడదాని చేతిలో ఓడిపోతానని భయమా? లేక రాజకుమార్తె తనను గెలిచిన ఎలాంటి వాడినైనా పెళ్లాడుతుందో లేదో చూడటానికా? అతను తప్ప మిగిలిన ఏ రాజకుమారుడు రాకపోవటానికి కారణమేమిటి? పోటీలో జయించిన తరువాత కూడా సుధీరుడు రాజకుమార్తెను పెళ్లాడ నిరాకరించటం దేనికి? ఆమె అందచందాలు నచ్చకనా? అలాంటివాడు ఆమెను పెళ్లాడతానని తనకు తానై రవివర్మకు ఎందుకు కబురు చేశాడు? రవివర్మ అనేక మంది రాజకుమారులకు తన కుమార్తెను ఇచ్చి చేస్తానన్నా వారు ఎందుకు నిరాకరించారు? ఈ సందేహాలన్నింటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దీనికంతకు మూలం రవివర్మ తన కుమార్తె స్వయంవరానికి గాను ఏర్పాటు చేసిన పోటీ. అందులో ఉన్న అవివేకాన్ని సుధీరుడు రవివర్మకు స్పష్టంగానే చెప్పాడు. స్వయంవరంలో పాల్గొనేవాళ్లు అపజయానికి ఎన్నడూ వెరవరు. రవివర్మ ఏర్పాటు చేసిన పోటీ నచ్చకనే రాజకుమారులు రాలేదు. సుధీరుడు మారువేషంలో రావటానికి కూడా అదే కారణం. రెండవసారి రాజకుమారులు సువర్ణకుమారిని పెళ్లాడటానికి నిరాకరించటానికి కారణం ఆమె ఒక ఆటవికుడికి ఓడి ధర్మంగా అతనికి భార్య అయ్యింది. ఆమెను మరొకరు చేసుకోవటం మారుమనువు అవుతుంది. సుధీరుడు విషయంలో ఈ చిక్కు లేదు. రవివర్మ తన మొదటి ప్రకటనను ఉపసంహరించుకుని ఏ రాజకుమారుడికైనా ఆమెను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని విని అతను పెళ్లాడటానికి ముందుకు వచ్చాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ సమాప్తం. రెండవ చిన్న కథ, అతడి కంటే ఘనుడు. ఒక వేటగాడు ఒక పునుగు పిల్లిని పట్టి దాన్ని ఒక తెలిసిన పెద్ద మనిషికి అమ్మే ఉద్దేశంతో పెట్టెలో పెట్టుకుని తీసుకుపోయాడు. అయితే ఆ పెద్ద మనిషి ఇంట్లో లేడు. ఆయన గారి తమ్ముడు ఉండి, ఆ పెట్టెలోనిది ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు, పునుగు పిల్లి అన్నాడు వేటగాడు. దాని ఈక ఒకటి ఇస్తావా? పునుగుపిల్లి ఈక కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను అన్నాడు తమ్ముడు. ఈక పీకటానికి వీల్లేదులే అంటూ వేటగాడు తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలో వాడికి పెద్ద మనిషి ఎదురుపడ్డాడు. అతను వేటగాడిని, ఆ పెట్టెలోనిది ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు, పునుగు పిల్లి. దాన్ని మీ ఇంటికి తీసుకుపోయాను. మీ తమ్ముడు గారు దాని ఈక ఒకటి ఇయ్యమన్నాడు. అందుకని వచ్చేస్తున్నాను అన్నాడు వేటగాడు. పెద్ద మనిషి నవ్వి, మా తమ్ముడు పునుగుపిల్లి ఈక అడిగాడా? పిచ్చివాడు, తాబేలు అనుకుని ఉంటాడు అన్నాడు. కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.